హాయ్ అండి. ఇది ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా నుండి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా 50 గ్రాస్ ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఇక్కడ కటింగ్ పార్ట్ చూపించాం కదా. సో ఈ విధంగా వైట్ గ్రాస్, ఇది లైన్ మార్కింగ్ ఈ విధంగా జరుగుతుందండి. సో ఈ విధంగా లైన్ వైట్ గ్రాస్ అండి. ఇది ఇవ్వండి వైట్ గ్రాస్. సో ఇట్లా లైన్ మార్కింగ్ ఈ విధంగా చేస్తామండి. సో ఇక్కడైతే సిల్కా శాండ్ అయితే వచ్చేసింది. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఫుట్బాల్ వైట్ గ్రాస్తోని లైన్ మార్కింగ్ జరుగుతుంది. సో ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి సెంటర్ లైన్ అండి. ఇది సెంటర్ లైన్, ఇది ఆల్రెడీ పేస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వాడే గ్లూ ఏంటంటే ఇటలీ అండి ఈ బాండ్. సో ఇదేంటంటే మోస్ట్లీ ఇది టర్ఫ్ గురించే తయారు చేయబడింది ఇది. సో పేస్టింగ్ ఇది. ఈ గ్లో అన్నది ఏంటంటే మామూలుగా లోకల్ బాండ్స్ కూడా వాడతారండి. సో ఇది లోకల్ బాండ్ కాదు, సో ఇంపోర్టెడ్. ఇది వచ్చేసి ఇటలీ బాండ్ అండి. ఇది సిమ్మి టేపు. సో ఈ విధంగా టోటల్గా కంప్లీట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిల్కా శాండ్ ఇన్స్టాలేషన్ అండ్ రబ్బర్ గ్రాన్యువల్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో అది మీకు చూపిస్తాను. సో ఎనీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే, లైక్ రన్నింగ్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్టు, ఈ విధంగా ఫుట్బాల్ కోర్టు, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రౌండ్ క్రికెట్ కోర్ట్ అండి. సో ఈ విధంగా కానీ కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే, సో ఇందులో వచ్చేసి 15 టర్ఫ్ వస్తుంది ఇందులోకి, అండ్ 35 వచ్చేసి సెట్ బ్యాక్ ప్లేస్లలో ఫీల్డింగ్ ఏరియాలో వస్తుంది. సో క్రికెట్ పిచ్ వచ్చేసి మనకి 15 టర్ఫ్ వస్తుంది. సో ఈ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం దీనికి సంబంధించిన ఇన్సిడెంట్ కూడా చూపిస్తాను. సో ఎనీ స్పోర్ట్స్ రిలేటెడ్ బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, సింథటిక్ కోర్ట్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ, ఇండోర్ అండ్ కోర్ట్స్ కానీ, ఇండోర్ అండ్ అవుట్డోర్ కోర్ట్స్ కానీ, సో ఎనీ స్పోర్ట్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ ప్లీజ్ కాంటాక్ట్ ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా. థ్యాంక్ యూ అండి.